హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది మనకి రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఈ పోస్టులకి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి 7వ తేదీ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మొత్తం 4 కేటగిరీగా పోస్టులను డివైడ్ చేశారు. ఈ 4 కేటగిరీల్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే, కేటగిరీ 1లో ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫార్మ్ మేనేజర్, అలాగే ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక కేటగిరీ 2లో ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్, అలాగే అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ 3 కింద స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక కేటగిరీ 4 కింద మనకి డ్రైవర్ వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఆల్రెడీ ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి 19 జనవరి 2021లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చాలా తక్కువ టైం అయితే మనకి అప్లై చేసుకోవడానికి తక్కువ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోవాలి. అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది మీకు తెలియడం జరుగుతుంది. కాబట్టి చూద్దాము, ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫస్ట్ చూద్దాము. సో మీరు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. మనకి ఫస్ట్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ పాయింట్లో ఆన్లైన్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. అలాగే వెబ్సైట్ లింక్ను కూడా ఇచ్చారు. సో ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 1200 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే 600 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు మీకు కనుక క్వాలిఫికేషన్ అనేవి ఉంటే మీరు ఒకదానికంటే ఎక్కువ పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ సపరేట్గా మీరు అప్లికేషన్స్ పెట్టుకొని ఫీజు అనేది సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది అని మనకి 4th పాయింట్లో డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఇక తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు తప్పనిసరిగా తెలంగాణలోనే వీళ్ళు చదివి ఉండాలి. అప్పుడే వాళ్ళని లోకల్ క్యాండిడేట్గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 39 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఏజ్ డీటెయిల్స్ అనేవి మనకి 1/7/2021 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక తప్పనిసరిగా క్యాండిడేట్ వచ్చి తెలుగులో మాట్లాడడము, రాయడము మరియు చదవడం, ఈ 3 తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. సో అపాయింట్మెంట్ వచ్చి మనకి విత్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years వరకు ఉంటుంది. తర్వాత కూడా మనకి పెంచే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ అపాయింట్మెంట్ అనేది 5 years వరకే ఉంటుంది. అంటే ఈ జాబ్ అనేది 5 years వరకు ఉంటుంది. తర్వాత విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అండ్ సబ్జెక్ట్ టు కంటిన్యూషన్ ఆఫ్ పోస్ట్ అనేది మనకు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత కూడా ఈ 5 years తర్వాత కూడా మిమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ 9వ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక తప్పనిసరిగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది అని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా 30 రోజుల్లోపు మీరు సెలెక్ట్ అయినటువంటి 30 రోజుల్లోపు మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని మనకి క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది అంటున్నారు. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా మనకి ఉంటాయి అని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30% మార్క్స్ అనేది రావాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి 40% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ రావాల్సి ఉంటుంది. మీరు కంప్యూటర్ టెస్ట్కి కానీ, డ్రైవింగ్ టెస్ట్కి కానీ, ఇతర రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ అటెండ్ అయినప్పుడు మీకు ట్రావెల్ అలవెన్స్ కానీ, డేర్నెన్స్ అలవెన్స్ కానీ మేము ఇవ్వము అని క్లియర్గా 19వ పాయింట్లో వీళ్ళు మెన్షన్ అనేది చేశారు. మీరు జాయినింగ్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేదా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీవి అవి తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది అని మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. ఇక మనకి డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అనేవి 21 జనవరి 2021 నుంచి 23/1/2021 మధ్యలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కేటగిరీ 1 పోస్టులకి ఎగ్జామినేషన్ అనేది మనకి 24వ తేదీ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్లో. అండ్ కేటగిరీ 2 పోస్టులకి కంప్యూటర్ టెస్ట్ అనేది మనకి 24వ తేదీ మధ్యాహ్నం కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ డిస్ప్లేయింగ్ కీ, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించిన కీ అనేది మనకి 25/1/2021 రిలీజ్ చేస్తారు. 3 గంటలకి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే కేటగిరీ 3 మరియు 4 పోస్టులకు సంబంధించి ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. ఆ డేట్స్ కానీ వస్తే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, శాలరీస్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ వివరాల విషయానికి చూస్తే మనకి ఇక్కడ
ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫార్మ్ మేనేజర్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లేదా సిఏ అండ్ బిఎం చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. పే బ్యాండ్ 2 ద్వారా 9,300 నుంచి 34,800 ఉంటుంది. గ్రేడ్ పే కూడా మనకి 4,200గా ఇవ్వడం జరిగింది. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓసీకి 4, బీసీఏ 1, బీసీబీ 1, బీసీడీ 1, ఎస్సీ వరకు 1 వేకెన్సీ రిజర్వ్ చేయబడి ఉంది. ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లేదా సిఏ అండ్ బిఎం నుంచి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ శాలరీ ఇవ్వడం జరిగింది. 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీకి 4, బీసీకి 1, బీసీడీ 1, బీసీఈకి 1, ఎస్టీకి 1 వేకెన్సీ రిజర్వ్ చేయబడి ఉంది. నెక్స్ట్ కేటగిరీ 2 పోస్టుల కింద మనకి ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ లేదా సిఏ బిఎం చేసి విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీకామ్ కంప్యూటర్స్ లేదా డిగ్రీ విత్ బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీకి 4, బీసీబీకి 1, బీసీఈకి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1 పోస్టు రిజర్వేషన్ అనేది చేయబడి ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా అడిగారు. 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీకి 3, పీహెచ్ కేటగిరీ వాళ్ళకి 1, బీసీఏ 1, బీసీబీ 1, బీసీడీ 1, ఎస్సీకి 1 వేకెన్సీ రిజర్వ్ చేయబడి ఉంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ అని తెలిసి ఉండాలి. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ అని తెలిసి ఉండాలి. 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీకి 4, బీసీఏ 1, బీసీబీ 1, బీసీడీ 1, ఎస్సీకి 1 వేకెన్సీ రిజర్వ్ చేయబడి ఉంది. ఇక కేటగిరీ 4 కింద మనకి డ్రైవర్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ డ్రైవర్ వేకెన్సీ సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. తప్పనిసరిగా వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీకి 8, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీకి 2, ఎస్టీకి 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ అనేది అడిగారు. ఇది డిజైరబుల్ అని అడిగారు, ఎసెన్షియల్ ఏం కాదు. కాకపోతే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కేటగిరీ 1 పోస్టులకు మనకి బీఎస్సీ అగ్రికల్చర్ లెవెల్లో సిలబస్ అనేది ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ అఫైర్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటాయి. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఇందులో ఉంటాయి. 150 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 3 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కేటగిరీ 2 పోస్టులకి అయితే మనకి పేపర్ ఏ, పేపర్ బి అంటే పేపర్ 1 పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటాయి. పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. పార్ట్ బిలో టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ అనేది ఉంటుంది. పార్ట్ ఏలో 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం 120 మార్క్స్కి ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. 2.5 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. పార్ట్ బిలో టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ అనేది ఉంటుంది ఎంఎస్ ఆఫీస్లో. దీనికి సంబంధించి 30 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 15 నిమిషాల ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఈ పార్ట్ ఏ మరియు పార్ట్ బి రెండు కూడా ఒకే రోజు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి కేటగిరీ 3 పోస్టులకి పార్ట్ ఏలో డిక్టేషన్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో 80 words per minute అనేది ఉంటుంది. అండ్ పార్ట్ బిలో టైపింగ్ టెస్ట్ అని కంప్యూటర్ అనేది ఉంటుంది. ఈ పార్ట్ ఏ వచ్చి మనకి 70 మార్కులకి, పార్ట్ బి వచ్చి మనకి 30 మార్కులకి ఉంటుంది. ఇక కేటగిరీ 4 పోస్ట్ ఏదైతే డ్రైవర్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఈ విధంగా 3 ఉంటాయి. పార్ట్ ఏలో మీకు డైరెక్ట్ మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలా మార్కులు ఇస్తారంటే మీరు 10th క్లాస్ అనేది ఫస్ట్ క్లాస్లో కానీ పాస్ అయింటే 15 మార్కులు ఇస్తారు. సెకండ్ క్లాస్లో కానీ పాస్ అయింటే 10 మార్కులు ఇస్తారు. థర్డ్ క్లాస్లో కానీ పాస్ అయింటే 8 మార్కులు ఇస్తారు. ఇక పార్ట్ బిలో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 5 మార్కులు ఎలా ఇస్తారంటే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే 1 మార్క్ ఇస్తారు. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే 2 మార్కులు. అలా మనకి 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు 5 మార్కులే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ సిలో డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి కండక్ట్ చేస్తారు. ఈ డ్రైవింగ్ టెస్ట్ 80 మార్కులకు ఉంటుంది. ఈ విధంగా మొత్తం 100 మార్కులకి డ్రైవర్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పనిసరిగా జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.